భారీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని, ఆ రిజిస్ట్రేషన్స్ సందర్భంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు రాబడినటువంటి కర్నూలు ఏసీబీ డిఎస్పీ గారికి డిఎస్పీ ఆఫీస్కి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మీద ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది ఈరోజు ఏసీబీ కర్నూలు యాదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద సాయంత్రం 5:15 ఆకస్మికంగా దాడులు జరిపినప్పుడు ఆ దాడులలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు సబ్ రిజిస్ట్రారు మరియు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాకుండా 3 డాక్యుమెంట్ రైటర్సు, 4 ఆ డాక్యుమెంట్ రైటర్స్కు అసిస్టెంట్స్ మరియు ఒక 2 ప్రైవేట్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా వీళ్ళంతా కూడా అక్రమంగా లోపల ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసినప్పుడు తర్వాత ఆఫీస్లోని వివిధ రూమ్స్ను వివిధ ప్రదేశాలను తనిఖీ చేయగా అక్రమంగా మాకు ఇప్పటికీ సుమారు 1,18,700 రూపాయలు అనధికారికమైనటువంటి డబ్బు లభించడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు దీనికి ఎటువంటి ఆధారాలను చూపలేకపోయినారు ఇప్పటి వరకు. సో దీని మీద మేము కూలంకషంగా ఇంకా ఎంక్వైరీ చేసి ఇంకా ఏదైనటువంటి అమౌంట్ ఏదైనా దొరికినట్లయితే అనధికారికమైనటువంటి అమౌంట్ దీన్నంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేసి తగిన రిపోర్టును, దీనికి సంబంధించిన రిపోర్టును సంబంధిత శాఖకు, మా హెడ్ ఆఫీస్కు సంబంధిత శాఖలకు పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా కర్నూలు ఏసీబీ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ ఆఫీసులో అయినా సరే మీకు చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేయడానికి ఏ అధికారి అయినా సరే లంచం అడిగినట్లయితే మీరు 9440446178 అనే నంబర్కు ఫోన్ చేసి, నా నంబర్ అది ఏసీబీ డిఎస్పీ సీతారామరావు నా పేరు, మీరు ఆ నంబర్కు ఫోన్ చేసి మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి మీరు ఇచ్చినట్లయితే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మీకు న్యాయం చేయగలమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డబ్బులు పారేసి బయటకు వెళ్ళినారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. ఏమన్నా డబ్బులు బయట పారేసినారని అనుమానం ఉంది. మీరు ఏమన్నా అనుమానం సార్?